కేంద్ర ప్రభుత్వం పోలవరంని జాతీయ ప్రాజెక్టుగా గుర్తించినప్పుడు కుడి కాలువ కెపాసిటీ 11,500 క్యూసెక్కులు. ఇప్పుడు కుడి కాలువ కెపాసిటీ 23,000 క్యూసెక్కులు అని అంతకంతం పెంచారు. జాతీయ ప్రాజెక్ట్ అని హోదా ఇచ్చాక కెపాసిటీని పెంచి కాలువ తవ్వుతుంటే బీజేపీ పార్టీ ఎలా అనుమతి ఇచ్చింది? గతంలో కూడా కాలువ కెపాసిటీ 11,500 నుండి 18,000 పెంచినప్పుడు కేసీఆర్ ప్రభుత్వం ప్రశ్నిస్తే పనులు ఆగిపోయినాయి. కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో కెపాసిటీ 23,000కు పెరిగినా ఎవరు అడ్డుకోలేదు. బిల్లులు రిలీజ్ కూడా అయినాయి. ఇవన్నీ హరీష్ రావు మాట్లాడిండు. అయితే బనకచర్ల ప్రాజెక్ట్ టెక్నో ఎకనామిక్ అప్రైజల్ ప్రాసెస్ కొనసాగిస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డికి కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్ లేఖ రాశాడు. 20 రోజుల కింద సిఆర్ పాటిల్ ఈ లేఖ రాసిన రేవంత్ రెడ్డి ఇప్పటి వరకు స్పందించలేదు. మన దేశంలో సెంట్రల్ వాటర్ కమిషన్ నిబంధనలు, రాజ్యాంగం పరంగా వరద జలాలు వాటి మీద డిపిఆర్ అప్రైజల్ జరగదు. కానీ ఏపీ ప్రభుత్వం ఈ వరద జలాల మీద బనకచర్ల డిపిఆర్ అప్రైజల్ సబ్మిట్ చేసింది. దీనిపైన కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తుందని రేవంత్ రెడ్డిని కేంద్ర మంత్రి లేఖ రాశారు. మరి రేవంత్ రెడ్డి వరద జలాల మీద డిపిఆర్ అప్రైజల్ సాధ్యం కాదని నిలదీయాలి కదా. కానీ దీనిపైన ఇప్పటి వరకు ఎందుకు స్పందించలేదు అని హరీష్ రావే అడిగిండు. 463 టీఎంసీలు నీళ్లు గోదావరి నుండి కృష్ణకి ఆంధ్రప్రదేశ్ మళ్లిస్తుంది. మేము ఆల్మట్టిలో 112 టీఎంసీలు ఆపుకుంటామని కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాసింది. మీరు అనుమతిస్తే మేము కృష్ణానది నీళ్లు ఆపుకుంటామని చెప్తున్నారు. దీనివల్ల తెలంగాణ నష్టపోతుంది. కింద గోదావరి నీళ్లు ఏపీ తీసుకపోతే పైన కృష్ణ నీళ్లు కర్ణాటక తీసుకపోతే మన బ్రతుకులు ఏం కావాలి అని ప్రెస్ మీట్లో అడగబట్టిండు.